హాయ్ ఫ్రెండ్స్, నక్సలైట్ల నాయకుడు కాల్పుల్లో మరణించాడు. నరేంద్ర మోదీ గారు ట్వీట్ పెట్టడం ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. నరేంద్ర మోదీ గారు ట్వీట్ ద్వారా ప్రతిస్పందించారు అంటేనే దాని అర్థం ఏంటో తెలుసా? అది చాలా చాలా సీరియస్ విషయము అని అర్థం. ఒక రకంగా నరేంద్ర మోదీ గారు ఆ మరణించిన వ్యక్తికి గౌరవాన్ని ఇచ్చారు, ఆ లెవెల్ కి గౌరవాన్ని ఇచ్చారు అని చెప్పి కూడా అర్థం. ఎస్, ఎవరో చిన్నా చితక నక్సలైట్ నాయకులో లేకపోతే నక్సలైట్లో మరణిస్తే నరేంద్ర మోదీ గారు ఎప్పుడు కూడా, అంటే భారత ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా ట్వీట్ పెట్టడం మనం గమనించము. మొట్టమొదటిసారి ఒక నక్సలైట్ నాయకుడు మరణిస్తే నరేంద్ర మోదీ గారు ట్వీట్ పెట్టారు అంటేనే దాని యొక్క సివియారిటీ ఏమిటి అన్నది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మరణించిన వ్యక్తి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు, ఆయనేమి చిన్నా చితక లీడర్ కాదు. భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి నక్సలైట్లు, సరే మావోయిస్టులు అని చెప్పి పిలుస్తూ ఉన్నారు, వాళ్ళందరికీ అండి ఒక హైరార్కీ కనుక మనం గీసుకుంటూ వస్తే ఆ టాప్ లో ఉంటారు నంబాల కేశవరావు గారు, కింగ్ పిన్ లాగా ఆ పైన ఉంటారన్నమాట. ఆయన కింద మళ్ళీ నెక్స్ట్ నాయకులు, ఆ నాయకుల కింద నాయకులు, ఆ నాయకులు కార్యదర్శులు, ఇట్లా రకరకాల లెవెల్స్ లో ఉంటారు. ఈయన లెవెల్ టాప్ 1 లెవెల్ అనమాట. అంటే భారతదేశంలో టాప్ 1 స్థానంలో ఉన్న నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అనే ఈ నక్సలైట్ల నాయకుణ్ణి ప్రస్తుతం పోలీసులు కాల్పుల్లో మట్టు పెట్టారు. దీనికి సంబంధించి అమిత్ షా గారు పోస్ట్ పెట్టడం, ఆ పోస్టును ఉటంకిస్తూ నరేంద్ర మోదీ గారు పోస్ట్ పెట్టడం ప్రస్తుతం మనం గమనించవచ్చు. ముందు ఎవరైనా ఈ నంబాల కేశవరావు కొంచెం మనం అర్థం చేసుకుంటే, నిజానికండి నక్సలైట్ల నాయకుడిగా చాలా కాలం పాటు ఉన్నది ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి గారు. ఆయన 2018 నవంబర్ 10వ తేదీన రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేయగానే నంబాల కేశవరావు గారు, ఈయన నక్సలైట్ల అంటే ఆ మావోయిస్టు పార్టీకి ప్రధాన కార్యదర్శిగా, అంటే టాప్ 1 లీడర్గా నియమితులయ్యారు. ఆ టైంలోనే చాలా చర్చ వచ్చింది మీడియాలో. ఈ నంబాల కేశవరావు ఒక్కసారి ఆ టాప్ 1 స్థానాన్ని తీసుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఇక విపరీతంగా భారతదేశంలో నక్సలైట్ల యొక్క విజృంభణ ఉంటుంది అన్న చర్చ వచ్చింది. ఎందుకంటే ఈయన కెరియర్ కనుక మొత్తం తీసుకొని చూస్తే గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడము, పేలుడు పదార్థాలను వినియోగించడము, వీటన్నింటిలోనూ నంబాల కేశవరావు నిపుణుడు. ఈ నంబాల కేశవరావు మీద ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో చాలా చాలా కేసులున్నాయి. భద్రతా దళాల మీద జరిగినటువంటి చాలా చాలా కాల్పుల్లో, దాడుల్లో, ప్లానింగ్లో నంబాల కేశవరావు చాలా కీలకమైన వ్యక్తిగా ఉన్నాడు. ఈయన మీద 1,50,00,000 రూపాయల రివార్డు ఉంది. 1,50,00,000 రివార్డు అంటే చాలా పెద్ద నాయకుడు అని మనకు అక్కడే అర్థమైపోతుంది. నంబాల కేశవరావు భార్య కూడా మావోయిస్టు కార్యకలాపాలలో ఆమె చురుకుగా పాల్గొన్నారు. ఇక ఈయన విషయానికి వస్తే షార్ట్కట్లో బసవరాజు అని చెప్పి పిలుస్తుంటారు, కానీ ఈయనకు చాలా చాలా పేర్లు ఉన్నాయి. సరే, అలియాస్ పేర్లు ఇవన్నీ నక్సలైట్లు ఉపయోగిస్తుంటారు కదా, చాలా పేర్లు ఉన్నాయి. 1955లో శ్రీకాకుళం జిల్లా జి అన్నపేట, అక్కడ ఈయన జన్మించారు. వరంగల్ ఆర్ఈసీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అండర్లైన్ దిస్ సెంటెన్స్ గైస్. వరంగల్ ఆర్ఈసీలో 1980s 1990s ఆ టైంలో ఎవరైనా ఇంజనీరింగ్ పూర్తి చేశారు అంటే, అసలు వరంగల్ ఆర్ఈసీలో చదివారు అంటే 80s or 90s లో వాళ్ళ మీద అత్యంత బలమైన ప్రభావం, కమ్యూనిస్టు ప్రభావం, ముఖ్యంగా నక్సలైట్ల ప్రభావము, వామపక్ష భావజాలపు ప్రభావము పడి తీరుతుంది. ఆ ప్రభావం పడకుండా వరంగల్ ఆర్ఈసీ కాలేజ్ నుంచి బయటికి రావడం అంటే చాలా చాలా కష్టం. మీరు ఎవరినైనా మీరు తీసుకొని చూడండి, 80s 90s ఎర్లీ 90s కానీ 80s లో కానీ వరంగల్ ఆర్ఈసీలో ఇంజనీరింగ్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఇప్పటికీ మీరు వాళ్ళతో జస్ట్ మాట్లాడండి. ఏదైనా భారతదేశంలో జరిగినటువంటి ఏదైనా ఒక సంఘటన గురించి కానీ, ప్రస్తుతం జరుగుతున్న ఆపరేషన్ సింధూర్ కానీ ఏదైనా మీరు మాట్లాడండి, వెంటనే వాళ్ళు నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. మీరు చూసుకోండి కావాలంటే. ఎందుకంటే వాళ్ళ మీద ఆ స్థాయిలో వామపక్ష భావజాల ప్రభావం పడింది. వరంగల్ ఆర్ఈసీ అంటేనే ఒక టైంలో ఒక అడ్డాలాగా మారింది. నక్సలైట్లు వచ్చి అక్కడ మొత్తం అంటే అసలైన క్లాసులు అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ క్యాంపస్లో క్లాసులు కండక్ట్ చేయడము, చైనా అలా చేసింది, వియత్నాం ఇలా చేసింది, రష్యా అలా చేసింది, భారతదేశంలో ఎర్రజెండా ఎగిరేయాలి, ఎర్రకోట మీద ప్రజాస్వామ్యాన్ని కుల్లదొయ్యాలి, ఈ ప్రజాస్వామ్యం ఫెయిల్ అయ్యింది, ఇటువంటి క్లాసులు, లెసన్స్, థియరీ ఇవన్నీ చాలా ఇస్తూ ఉండేవాళ్ళు. అందులో భాగంగా ఎవరైతే అట్రాక్ట్ అవుతారో, ఫుల్గా ఇంకా అట్రాక్ట్ అయిన వాళ్ళు అర్బన్ నక్సల్స్ గానన్నా పనిచేస్తుంటారు, లేకపోతే పూర్తిగా తుపాకీ తీసుకొని అడవుల్లోకి వెళ్ళి నక్సలైట్ల లాగానన్నా మారినటువంటి వాళ్ళు ఉన్నారు. అటు ఇటు కానటువంటి వాళ్ళ మీద కూడా, అంటే అటు అర్బన్ నక్సల్స్ కానటువంటి వాళ్ళు పూర్తి అడవుల్లోకి వెళ్ళి నక్సలైట్లుగా మారినటువంటి వాళ్ళ మీద కూడా ఫుల్గా ప్రభావం అనేది పడే విధంగా తయారు చేసేవాళ్ళు. ఓకే, సో వీరు వరంగల్ ఆర్ఈసీలో ఇంజనీరింగ్ ఆ టైంలో చదివినప్పటి నుంచే వామపక్ష భావజాలం పట్ల బాగా ఆకర్షితులై విద్యార్థి రాజకీయాలలో చురుకుగా పాల్గొన్నారు. రాడికల్స్ స్టూడెంట్ యూనియన్ సభ్యుడిగా పనిచేశారు. 1980లో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ జరిగింది. ఆ యూనివర్సిటీస్లో ఈ ఘర్షణ ఇవన్నీ కూడా జరిగేవి. ఏబీవీపీ వర్సెస్ ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ వర్సెస్ సమ్మనెన్స్, ఈ ఘర్షణలు ఇవన్నీ జరుగుతూ ఉండేవి. మీరు చూస్తే
ఆ ఘర్షణ తర్వాత ఈయన అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత ఈయన తన స్వగ్రామాన్ని వదిలేసి పూర్తిగా నక్సలైట్ల ఉద్యమం లోపలికి వెళ్ళిపోయారు. మావోయిస్టు ఉద్యమంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించారు నంబాల కేశవరావు. 1980లో ఏర్పడిన సిపిఐ పీపుల్స్ వార్ గ్రూపులో చాలా చాలా కీలకమైన సభ్యుడిగా ఉన్నారు ఈయన. 1987లో అంబుష్ వ్యూహాలు ఎలా రచించాలో, రకరకాల పేలుడు పదార్థాలను ఎలా వినియోగించాలో పూర్తి ట్రైనింగ్ తీసుకున్నారు ఈయన. 2004లో చర్చలు జరిగాయి చూడండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో. అప్పటి వరకు నక్సలైట్లని, పీపుల్స్ వార్ అని రకరకాలుగా పిలుస్తూ ఉండేవారు. భారతదేశంలో ఉన్నటువంటి ఆ సంస్థలన్నీ కూడా 2004 చర్చల తర్వాత, అంటే ఆ సందర్భంలో వాళ్ళు విలీనమయ్యి మీడియా ముందు ప్రకటించారు. ఈ సిపిఐ, పీపుల్స్ వారు, మిగతా గ్రూపులు అన్నీ కలిసి, జనశక్తి ఉండేది తెలంగాణ, మొత్తం కలిసి మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా, అంటే మావోయిస్ట్ పార్టీ సింపుల్గా చెప్పాలంటే అన్న పేరు మీద ఏర్పడ్డారు. ఏర్పడిన తర్వాత మావోయిస్ట్ పార్టీకి కేంద్ర కమిషన్, అంటే కేంద్ర సైనిక కమిషన్ అని చెప్పి వాళ్ళు పిలుచుకుంటారు, దానికి ఈయన అధిపతి అయ్యారు. ఆ తర్వాత 2018 నవంబర్ 10 ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఆయన రాజీనామా చేసిన తర్వాత, సరే ఆయన ఎందుకు రాజీనామా చేశారు ఏంటి అనేది అంతర్గతంగా వాళ్ళకు తెలిసినటువంటి వ్యవహారం. నాకైతే కృష్ణవంశీ తీసిన సింధూరం సినిమాలో ఒక పాత్ర గుర్తొస్తుంది. ఫస్ట్లో ఎవరు హీరో నరసింహరాజు గారు ఉంటారే, అందులో ఒక నక్సలైట్ల నాయకుడిగా ఆయన వేస్తారు. మీరు బాగా గమనించవచ్చు. నాకు ఈ 2018 గణపతి దిగిపోయి నంబాల కేశవరావు వస్తున్నారు అనగానే నాకు సింధూరం సినిమాలో ఆ సీన్ గుర్తొచ్చింది. నరసింహరాజు గారేమో చెప్తుంటారు, ఇలా కాదు మన పద్ధతులు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఏదో చెప్తూ ఉంటే మీకు వయసు అయిపోయిందండి అని చెప్పి ఇంకా అతన్ని తొలగించేసి వేరే వ్యక్తి తన కంట్రోల్ లోపలికి తీసుకోవాలి అని చెప్పి చూస్తాడు. సూర్య అనే పాత్ర ఉంటాడు చూడండి, ఆ తమ్ముడు సినిమాలో ఫైట్ మాస్టర్గా పవన్ కళ్యాణ్ గారికి నేర్పించినటువంటి పాత్ర ఉంటుంది సూర్య. ఆ సూర్య అనే పాత్ర తన చేతుల లోపలికి తీసుకుంటాడు. నాకు ఫస్ట్ ఆ సూర్య అనే పాత్ర గుర్తొచ్చింది. ఎందుకంటే నంబాల కేశవరావు గారు ఆయన పనిచేసినటువంటివన్నీ కూడా చాలా చాలా అగ్రెసివ్గా ఉన్నటువంటి ఆపరేషన్స్లో ఈయన పేరు చాలా సందర్భాలలో బయటికి వస్తూ ఉండేది. పైగా 43 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదు. నక్సల్బరీ ఉద్యమంలో చేరిన తర్వాత ఇక తన సొంత గ్రామానికి ఎప్పుడూ రాలేదు అని వాళ్ళ గ్రామీణులు చెప్తూ ఉన్నారు. 1984లో ఈయన ఎంటెక్ చదువుతున్న టైంలో సిపిఐ ఎంఎల్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ పీపుల్స్ వార్ గ్రూప్ సిద్ధాంతాలు, భావజాలం పట్ల పూర్తిగా ఆకర్షితులైపోయి ఎంటెక్ చదువు మధ్యలోనే వదిలేసి ఇక ఉద్యమంలో చేరారు ఈయన.